హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మదురై నుంచి నెక్స్ట్ మేము రామేశ్వరం వెళ్తున్నామని చెప్పి. యాక్చువల్గా మదురైలో దర్శనం అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది, అక్కడే స్టే చేయాల్సి ఉంది. బట్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ జర్నీ చేసి ఆ దర్శనం అయ్యేసరికి లేట్ అవుతుంది అని చెప్పి మేము ఇంకా నైట్ టైంలోనే మదురై నుంచి స్టార్ట్ అయ్యాము. మేము రామేశ్వరం రీచ్ అయ్యేసరికి మిడ్-నైట్ 2 o'clock అయింది. ఇక్కడ ఆ టైంలో రూమ్స్ దొరకడం కొంచెం కష్టమే అయింది, ఎందుకంటే ఇక్కడ ముందే రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. 2 places వెళ్తే సెకండ్ ప్లేస్లో మాకు రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగే ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి ఈ టెంపుల్ కొంచెం దూరంలోనే ఉంది. ఇంక మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ సముద్ర స్నానం చేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళడం కోసం అని చెప్పి ఫస్ట్ ఇక్కడ సముద్రం దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి టైం 10:30 అలా అయింది. అండ్ ఇక్కడ ఇటు సైడ్ జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు, వాటర్ కూడా ఫ్రెష్గా ఉందని చెప్పి ఇంక ఇక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది కదా, రామేశ్వరంలో ఇసుకని తీసుకెళ్ళి కాశీలో కలపాలి అండ్ కాశీలో గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో రామనాథ స్వామికి అభిషేకం చేయించాలి, అప్పుడు కాశీ రామేశ్వరం యాత్ర కంప్లీట్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ ఇసుకను కూడా కలెక్ట్ చేసుకోండి వెళ్తే. అండ్ ఇక్కడ వచ్చేసి మా సముద్ర స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ చాలా దగ్గరగానే ఉంది, మేమైతే నడుచుకుంటూనే వెళ్తున్నాము. నడవలేని వాళ్ళ కోసం వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇక్కడ మేము మార్నింగ్ టైంలోనే వెళ్తున్నాం కాబట్టి అంత ఎండగా కూడా లేదు, సో ఈజీగానే నడవగలిగాము. టెంపుల్ వరకు కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందిలేండి టెంపుల్ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఘాట్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అగ్ని తీర్థం ఘాట్. ఇక్కడే మేము ఇప్పుడు సముద్ర స్నానం చేసింది. సముద్ర స్నానం తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి అలానే తడి బట్టలతో 22 బావుల దగ్గర స్నానం కోసం అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ ఈస్ట్ గోపురం కనిపిస్తుంది చూడండి స్ట్రైట్గా. ఈ అగ్ని తీర్థం నుంచి టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో ఎక్కువగా ఇలా గవ్వలతో తయారు చేసిన డెకోర్ ఐటమ్స్ అండ్ అలానే కొన్ని షాండ్లియర్ లాంటివి, మిర్రర్స్ అలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. సముద్రం దగ్గరగా ఉంది కదా, ఇలా సీషెల్స్తో తయారు చేసిన డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ షాప్స్ ఉంటాయి ఇలాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి తూర్పు గోపురం కనిపిస్తుంది కదా, ఈ తూర్పు గోపురం వచ్చేసి 9 అంతస్తుల్లో ఉంటుంది. అండ్ అలానే పైన 9 కలశాలతో ఉంటుంది. రామేశ్వరంలోని ఈ రామనాథ స్వామి వారి టెంపుల్ వచ్చేసి 12 జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్లో ఉన్న శివుణ్ణి స్వయంగా రాముడే ప్రతిష్ఠించి పూజించారంట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ మనం 22 బావుల దగ్గర స్నానానికి వెళ్ళాలి అంటే నార్త్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ టవర్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే అక్కడ మనం 22 బావుల దగ్గరికి అయితే వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే టెంపుల్ దర్శనం కోసం వెళ్తాము అండ్ రైట్ సైడ్ వెళ్తే మనం బావుల దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు మేము వచ్చేసి 22 బావుల దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 22 బావుల దగ్గరికి స్నానానికి టికెట్ ఉంటుంది. 25 రూపీస్ ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి. అది కాకుండా మనకి నీళ్లు పోయడం కోసం అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ అలా నీళ్లు పోయడానికి కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒక ఫుల్ బకెట్ ఒక పర్సన్కి పోయడం కోసం పర్ పర్సన్కి 22 బావులకి కలిపి 200 ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక బకెట్ వచ్చేసి 2 personsకి షేర్ చేయాలి అంటే అదొక ప్రైజ్ ఉంది. అలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే చెప్తున్నారు. ఇంకా మేము ఇక్కడ ఒక పర్సన్కి 200 రూపీస్ అయితే పే చేసాము. ఇక్కడ ఇలా చాలా మంది ఉన్నారు బావుల దగ్గర నీళ్లు పోసేవాళ్ళు. ఇక్కడ మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లాంగ్వేజ్ రాదని ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. ఇంక ఇక్కడ మేము నార్త్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఈ 22 బావుల దగ్గరికి వెళ్ళడం కోసం ఒక టికెట్ అయితే ఉంటుంది. ఇంకా ఆ టికెట్ తీసుకొని ఇంకా వాటి దగ్గరికి వెళ్ళడమే. లోపలికి కెమెరాస్, ఫోన్స్ అయితే ఎల్లో లేవని ఉంది, సో నేనైతే ఎక్కువ షూట్ అయితే ఏం చేయలేదు. జస్ట్ ఆ బావుల దగ్గరవి చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను, అవి వరకు యాడ్ చేస్తున్నాను. లోపలికి మనం ఫోన్స్, కెమెరాస్ లాంటివి తీసుకెళ్ళకపోవడమే బెస్ట్, ఎందుకంటే ఆ వాటర్లో తడుస్తాయి కూడా. ఇంకా మేము ఇలా 22 బావుల దగ్గర స్నానం చేసి ఇంకా అక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ టెంపుల్ లోపల ఫస్ట్ రామనాథ స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కాశీ నుంచి తీసుకెళ్ళిన గంగా జలాన్ని ఇస్తే
అప్పుడే స్వామివారికి అభిషేకం కూడా చేస్తున్నారు. ఇటు సైడ్ క్యూ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా స్వామివారి దర్శనం కోసమే. ఇక్కడ మేము స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్లో కూడా మనకి ఫోన్ లోపలికి తీసుకెళ్ళకూడదు అని రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, కానీ మనం ఫోన్ కానీ కెమెరాస్ కానీ యూస్ చేయకూడదు అన్న ప్లేస్లో అక్కడ వాళ్ళు బోర్డ్స్ పెట్టేస్తున్నారు, కెమెరాస్ అండ్ ఫోన్స్ నాట్ ఎలోడ్ అని చెప్పి. అక్కడ మనం యూస్ చేయకుండా ఉంటే చాలు. అండ్ ఈ టెంపుల్లో ఇంకా స్పెషల్ ఏంటి అంటే అన్ని హిందూ టెంపుల్స్లో కంటే ఈ టెంపుల్లో లార్జెస్ట్ క్యారిడార్ ఉంటుంది. ఇంక ఈ టెంపుల్లో మాకు దర్శనం అంతా కూడా చాలా మంచిగా జరిగింది. అండ్ ఇంకా ఈ టెంపుల్ నుంచి నెక్స్ట్ మేము ధనుష్కోడి వెళ్తున్నాము. రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్ళడానికి ఒక ½ అన్ అవర్ టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి మేము ధనుష్కోడి బీచ్కి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ ఈ బీచ్ వ్యూ అంతా చూపిస్తాను చూడండి. అండ్ అలానే ఇండియా ఎండ్ రోడ్ కూడా ఇదే. అండ్ ఇక్కడ బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రం కలిసే ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ కూడా జనాలు చాలానే ఉన్నారు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 2:30 అలా అయింది. అండ్ ఆ టైంలో ఎండ అయితే ఫుల్ ఉంది అసలు. ఇంకా ఎండకి అక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. మేము ఒక 10 to 15 minutes ఉన్నాము అంతే ఈ ప్లేస్లో. అండ్ ఈ ప్లేస్లోనే రాముడు కట్టిన రామసేతు కూడా ఉంది అంటారు. అండ్ అలానే మనం ఈ ప్లేస్ నుంచి టెలిస్కోప్తో చూస్తే శ్రీలంక కూడా కనిపిస్తుందంట. ఇక్కడ ఇంతమంది జనాలు ఉంటారని అయితే నేను అనుకోలేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడికి ఆఫ్టర్నూన్ టైంలో కంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ ఫుల్ ఎండ ఉంది అసలు. అంత ఎండకి అసలు ఉండలేకపోయాము ఆ టైంలో. ఇంకా అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. టూరిస్ట్ వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆటోస్, కార్స్, వ్యాన్స్, బస్సెస్తో ఈ రోడ్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంది. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి పళని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పళనికి ఎంత డిస్టెన్స్ ఉంది, మాకు జర్నీకి ఎంత టైం పట్టింది ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇక ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.